నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే పోలీసు వ్యవస్థని పటిష్టపరిచేందుకు చర్యలు చేపడతా గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ వెల్లడి. వైద్యశాలలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం మంజూరైన నిధులను సక్రమంగా వినియోగించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆదేశం. స్వైన్ ఫ్లూ గురించి ఆందోళన చెందవద్దు. ప్రజలకు భరోసా ఇచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యాస్మిన్. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే పోలీసు వ్యవస్థని పటిష్టం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం సంజయ్ తెలియజేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునే విషయంలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. మహిళా పోలీసులకు ఆత్మస్థైర్యాన్ని కలిగించే విషయంలో ఉన్నతాధికారులు చొరవ చూపాలని గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎన్ సంజయ్ ఈ సందర్భంగా సూచించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు మాత్రం ఎక్స్పెక్ట్ చేసేది పోలీస్ నుంచి మూడు యాంగిల్స్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ రెగ్యులర్గా బాగా జరుగుతుందా, అలాగే నేరాల పట్ల పోలీసుల యొక్క పనితీరు, అండ్ మూడోది దినదిన చర్యకి మరి ఆటంకం కలగకుండా మంచిగా ట్రాఫిక్ వ్యవస్థ. సో క్రైమ్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ మూడిట్లో కూడా మరి సరైన సిబ్బంది ఉన్నారా, సరైన బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మరి నలుగురు ఎస్పీలకి కూడా పర్యవేక్షించడం నా ప్రథమ కర్తవ్యం. ఆ విషయంలో చేయడం జరుగుతుంది. 125 హైవే, నేషనల్ హైవే కిలోమీటర్స్ ఉన్నది. అలాగే 102 కోస్టల్ జోన్ ఉన్నది. సో రెండు కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. సో హైవేకి ఒక 3 కొత్త వెహికల్స్ డీజీపీ గారు శాంక్షన్ చేశారు. 4 ఈకోస్పోర్ట్ వెహికల్స్ వస్తున్నాయి. ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ని ఈ 124 కిలోమీటర్స్ కోసం ప్రవేశపెడుతున్నాం. ఇవి ఇమీడియట్గా వస్తున్న 3, తర్వాత ఫ్యూచర్లో కూడా పెంచడానికి we will try, and SP and I will try to హైవే మీద కొద్దిగా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలాగా ఇంకనూ వెహికల్స్, అలాగే ఇంకేం చేయొచ్చు అని స్టడీ చేస్తాం. ఏమేమి చేస్తామని ఏదో చెప్పి మీతో ఇప్పుడు రాయించడం నాకు ఇష్టం లేదు. సో క్రైమ్ గురించి ఎటువంటి చిన్న చూపు చూసేది లేదు. కేవలం లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్లో ప్రజలకు సేవ చేసేస్తాము, ఇంకా క్రైమ్ నేరాలని పర్యవేక్షించడం తక్కువ చూపు చూడడం అలా జరగదు. సో క్రైమ్ రివ్యూ ఇప్పుడే జరుగుతుంది. అలాగే కొంతమంది ఇన్స్పెక్టర్స్ ఎవరైతే డెప్యుటేషన్లో వెళ్ళడానికి సమర్థులో వాళ్ళకి అవకాశం ఉందో వాళ్ళు డెప్యుటేషన్ ఆర్గనైజేషన్ కూడా వెళ్ళాలని ఎంకరేజ్ చేస్తున్నాం. వెళ్తే మంచి. నేను ఇప్పుడు డెప్యుటేషన్ ఆర్గనైజేషన్కి వచ్చాను. ఏపీ ట్రాన్స్పోర్ట్ జెన్కోలో జేఎండీగా ఉండొచ్చాను అక్కడ. సో అలాంటి ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి, సిఐడి, ఆర్టీసీ. ఆ పోస్టులు కూడా ఫిల్అప్ అవ్వకపోవడం చాలా శోచనీయం. రేంజ్ లెవెల్లో క్రైమ్ గురించి ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళ పేర్లు తీసుకుంటాం. వాళ్ళతో చేసే పనిలో ఒక ట్రైనింగ్ అయిందా లేదా అని చూస్తాము. అలాగే ఈ రేంజ్ పరిధి మొత్తంలో కూడా క్రైమ్ కంట్రోల్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన మోటివేషన్ ఏమిటి, ఎక్కడ తక్కువ ఉంది, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి అన్నది చూసే మీటింగ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. జిల్లాను స్మార్ట్ ప్రకాశంగా తీర్చిదిద్దేందుకు ఎన్ఆర్ఐలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కందుకూరు ఆలవారి కళ్యాణ మండపంలో స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ దిశగా స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్స్ కార్యక్రమంలో జరిగిన వర్క్షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఉన్న 1030 గ్రామ పంచాయతీలు, 225 వార్డులను స్మార్ట్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్దేశించిన సూచికలను 100% లక్ష్యాలను ఛేదించేలా చూడాలని అన్నారు. ఎంపీడీఓ నోడల్ ఆఫీసర్ గా, కన్వీనర్ గా ఉండాలని తెలుపుతూ 5 విభాగాలుగా విభజించినట్లు తెలిపారు. ఈ సమీక్షలో జేసీ డాక్టర్ హరి జవహర్లాల్, ఏజేసీ ప్రకాష్ కుమార్, డీఆర్ఓ నూర్ భాషా కాసిం, ఇన్ఛార్జ్ ఆర్డీఓ భక్తవత్సల్ రెడ్డి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎండీఓలు పాల్గొన్నారు. అది వాస్తవంగా
న్యూఢిల్లీ లెవెల్లో దానికి అప్రిషియేషన్ వచ్చింది. ఇది మనం పెట్టినటువంటి ఈ 5 అంచెల వ్యవస్థ అంటే మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ అనేది చాలా సిస్టమేటిక్గా జరిగిందనే వచ్చింది కదా. సో అట్లాంటి ఒక పద్ధతిని దీనిలో కూడా పెట్టుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది. అందుకే ఈ గ్రామ పంచాయతీ స్థాయిలో మనం ఒక సీనియర్ ఆఫీసర్ పెట్టుకుంటాము. గ్రామ పంచాయతీకి కింద హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అక్కడ ఒక 2 లెవెల్స్ మనం క్రియేట్ చేస్తాం. ఫస్ట్ లెవెల్ వచ్చి వాలంటీర్స్. మన అక్షర విజయంలో అయితే చదువు చెప్పించడానికి తీసుకున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యూత్ అసోసియేషన్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, సివిల్ సొసైటీస్ కానీ ఎవరైనా గ్రామ ప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళని ఎవరైనా కూడా మనం ఐడెంటిఫై చేసుకుంటాము. పాజిటివ్గా మనతో ముందుకు వచ్చేవాళ్ళు, వాళ్ళని మనం వాలంటీర్స్గా నామినేట్ చేసుకుంటాము. ఆ తర్వాత మన డిపార్ట్మెంట్స్ నుంచి లాస్ట్ టైం మనం టీచర్స్ని, హెడ్ మాస్టర్స్ని, అలాగే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ని L2లో పెట్టుకోవడం జరిగింది. ఉన్న వాళ్ళకి సూపర్వైజరీ ఫీడింగ్ అని అంటే అంగన్వాడీ సెంటర్లోనే వాళ్ళ తల్లిని కానీ వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళకి అక్కడ అంగన్వాడీ సెంటర్లోనే ఎవ్రీడే 100 ml పాలు, గుడ్డు ఇస్తూ భోజనం కూడా పెడుతున్నాము. దాంట్లో 5 grams ఆయిల్ కూడా కలిపి తల్లికి ఎడ్యుకేట్ చేస్తూ ఫీడింగ్ ఇస్తూ వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే మెడికల్ ఆఫీసర్కి రెఫర్ చేసి వాళ్ళను నార్మల్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువగా సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్లో ఉంటే వాళ్ళని ఎన్ఆర్సీకి పంపించి మాల్న్యూట్రిషన్ రెక్టిఫై చేయడానికి అంగన్వాడీ సెంటర్లో ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు సార్. తప్పనిసరిగా ఈ విధంగా చేస్తున్నాం. ఇప్పుడు సూపర్వైజరీ ఫీడింగ్ చేస్తున్నాం కాబట్టి మనం దీన్ని అంటే గ్రామంలో అవగాహన కల్పించి తల్లికి కానీ లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒక లేడీని అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఉంటూ ఇంటికి పోయిన తర్వాత ఎలా ఫీడింగ్ ఇవ్వాలో మనం అంగన్వాడీ వర్కర్కి అచీవ్ ద ఇండికేటర్స్. ఈ 3 కూడా మన పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి ఓడిఎఫ్ అనుకున్నాం. ఎగ్జాంపుల్ ఐఎమ్ కోటింగ్ జస్ట్ ఓడిఎఫ్ ఓపెన్ డెఫినేషన్. ఆ అంశంలో చూసినట్లయితే కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్స్ ఇస్ ద క్రైటీరియా అనుకుంటే మాత్రం పొరపాటు. Construction of toilets is there, but how the public is using for the toilets is the question mark. Even the toilets are there, the owner is going outside for the dedication. So this is called mindset of the public. So naturally గా అక్కడ ఉండేవాళ్ళు ఎన్ని కట్టినారో అన్ని కూడా ఉపయోగించాలి అంటే మళ్ళీ నీళ్లు రావాలి, నీళ్లు ఉండాలి, నీళ్లు ఉన్నాయా లేదా చూసుకోవాలి. నీళ్లు ఉంటే కూడా క్రీడల వలన శారీరక దారుఢ్యం పెరగడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడల పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. డిఆర్ఆర్ఎం స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమినేని సురేష్ బాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డాక్టర్ దుర్గా ప్రసాద్, సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, సిద్ధా సూర్యప్రకాశరావు, కేకే కంప్యూటర్స్ రవి తదితరులు పాల్గొన్నారు. విద్యకి ఇచ్చేటువంటి శ్రద్ధ ఏ ఒక్క విషయానికి ఇవ్వడం లేదు, అది వాస్తవం. ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ, సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తులు కానీ అందరూ కూడా పిల్లలందరినీ కూడా విద్య నేర్చుకునేటువంటి ఒక యంత్రాలుగా మారుస్తున్నారు. ఇంతకుముందు మన ప్రాచీన సంస్కృతిలో ఉన్నటువంటి విద్యా వృత్తులు ఆ స్థానంలో విద్య మాత్రమే కావాలి అని తల్లిదండ్రులు పెద్దలు కోరుకోవడం అనేది చారిత్రకంగా ఒక పతనానికి నాంది అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మన యొక్క చరిత్ర సంస్కృతిలో భాగంగా విద్యతో పాటు వృత్తులను కూడా నేర్చుకోవడం, ఇది పెద్దపీట వేయడం అనేది చిన్నప్పటి నుంచి ఒక భాగంగా ఉండేది. కానీ ఈ రోజున ముఖ్యంగా ఇటువంటి వ్యవస్థ రావడానికి ప్రధాన బాధ్యత మాత్రం పెద్దలైనటువంటి అందరూ వహించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ద్వారా
ఈజీ మనీ, తొందరగా డబ్బులు సంపాదించే మార్గం ఏమిటి, కష్టపడకుండా డబ్బులు ఏ విధంగా రావాలి అనేటువంటి ధోరణి పెరిగిపోవడము, 24 గంటల్లో 14 గంటల పాటు చదువుకే ఎక్కువ శ్రద్ధ వహించాలి అని కోరుకోవడం అనేది ఉపాధ్యాయులు గాని అదేవిధంగా పెద్దలైనటువంటి తల్లిదండ్రులు గాని మంచి సంస్కారం కాదు అని భావిస్తున్నాను. దీనివల్ల రాబోయే తరంలో ఒక మంచి స్థానంలో ఉండొచ్చు కానీ మంచి ఆరోగ్యవంతమైనటువంటి వ్యవస్థ మాత్రం ఉండదు. రాబోయే కాలంలో కూడా విద్యార్థుల యొక్క వారి యొక్క క్రీడా నైపుణ్యాన్ని వెలిగించడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ సిల్ఫర్స్ వారు ఎప్పుడు ముందుంటారని తెలియజేసుకుంటూ స్పోర్ట్స్ ని ఈ విధంగానే ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే సందర్భంగా కండక్ట్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఇందులో కండక్ట్ చేసే ఈవెంట్స్ కూడా ఒలింపిక్ ఈవెంట్స్, 100 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్, వీటిలో మీరు మెలకువలు నేర్చుకుంటే ముందు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కలుగుతుందని కోరుకుంటూ, ఒంగోలు నగరంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నలుగురికి ఒంగోలు స్పెషల్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్వీఎస్ రామకృష్ణ 8,400 రూపాయల జరిమానా విధించారు. ట్రాఫిక్ డీఎస్పీ జె రాంబాబు ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. ఆసుపత్రుల్లో ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కోసం మంజూరైన నిధులను ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆదేశించారు. కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కందుకూరు డివిజన్ సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, వ్యవసాయ పశుసంవర్ధక శాఖలకు సంబంధించి పథకాల అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. శిథిలావస్థలో ఉన్న వసతి గృహాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జేసీ డాక్టర్ హరి జవహర్లాల్, జిల్లా ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, జిల్లా సంయుక్త వ్యవసాయ అధికారి మురళీధర్, డిఎంఎన్హెచ్ఓ యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. 25 మందిని సెలెక్ట్ చేసేసి వాళ్ళకి ఫ్రీగా ఐడబ్ల్యూఎఫ్ కింద వాటర్ షెడ్ 1 ఎకరా వేసుకుంటే 13,000 వాళ్ళకి ఇచ్చేటట్టు ఒక 15 రూపులు ఏర్పాటు చేశారు సార్. అక్కడ వాళ్ళ దగ్గర సార్ ఇప్పుడు చేస్తున్నాం సార్. నెక్స్ట్ మంత్ ఇంకా 106 lakhs లో ఉంది, బెడ్రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ అమౌంట్ ని విత్ ఇన్ 2 months అంటే ఎక్కడైతే నీడ్ ఉంటుందో ఆ నీడ్ ఐటమ్స్ కి లాస్ట్ టైం మనం మీటింగ్ లో సలహా మీద డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాన్ని కానీ పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. లాస్ట్ మంత్ ఈ మంత్ ఎక్స్పెండిచర్ అండ్ ఫైనాన్షియల్ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ కంపల్సరీగా ఈ మంత్ లో స్పెండ్ చేయాలి. ఈ మ్యాక్సిమం మనకి 106 lakhs పేషెంట్స్ కానీ స్టాఫ్ కానీ పబ్లిక్ అందరూ ప్రయోజనం ఉండేవాళ్ళు. సో దాని మీద మీరు నెక్స్ట్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఇమ్మీడియట్ గా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఈ ఐటమ్స్ ఐసీఎస్ సూపర్వైజర్స్ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి దాని మీద. దెన్ మ్యాండేటరీ చెకప్స్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీ జరగాలి, నాన్ నెగోషియబుల్. దెన్ నెక్స్ట్ ఫోకస్ ఏంటంటే సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పంపించాలి. బట్ మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోకుండా మాత్రం పంపం. మనం హ్యాండిల్ చేయలేక నెగిటివ్నెస్ అనేది డెవలప్ కావాలి. అది ఒకటే మైండ్ లో పెట్టుకుని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా ఒంగోలు వచ్చిన ఎన్ సంజయ్ని పలువురు పోలీసు అధికారులు కలిసి అభినందనలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ శ్రీకాంత్, ఏఎస్పీ రామానాయక్, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, పలువురు సీఐలు, ఎస్ఐలు సంజయ్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. श्रीमान आपका निरीक्षण के लिए संजय
మధుర కవి మల్లవరపు జాన్ జయంతి గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. బహుజన రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మల్లవరపు రాజేశ్వరరావు, డాక్టర్ నూకతోటి రవికుమార్, మిరియం అంజిబాబు, మొగిలి దేవప్రసాద్, పల్నాటి నాగేశ్వరరావు, అబ్దుల్ బషీర్, చెల్లి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మల్లవరపు జాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మధుర కవి అనే ఒక చాలా స్వీట్ గా చెప్పుకునే ఒక పరిస్థితుల్ని ఆ కుటుంబం దక్కించుకున్నందుకు ముందు వాళ్ళు ఎంతో గర్వపడాలి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన సాహిత్యం, ఆనాటి సాహిత్యానికి ఒక దళిత కవిగా సమకాలీన రచయితలకి ఛాలెంజ్ విసిరి తన ఉనికి చాటుకొని ఒక విజయం నమోదు చేస్తే ఆ తర్వాత అంతకు మించిన పెద్ద విజయం, ఆయన కూడని విజయం ఆయన వారసత్వం. ఎందుకంటే సజీవమైన అనుబంధాలను నిర్లక్ష్యం చేస్తూ కంకర అక్రమ రవాణాపై భూగర్భ గనుల శాఖ నిఘా విభాగం అధికారులు దాడులు నిర్వహించారు. చేమకుర్తి నుంచి ఒంగోలు వస్తున్న 3 కంకర ట్రాక్టర్లు, ఒక టిప్పర్ను స్వాధీనం చేసుకుని 6,600 రూపాయల జరిమానా విధించారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. స్వైన్ ఫ్లూ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె యాస్మిన్ అన్నారు. ముందస్తు చర్యగా ఒంగోలు రిమ్స్లో ప్రత్యేక వార్డును స్వైన్ ఫ్లూ అనుమానితుల కోసం ఉంచినట్లు పేర్కొన్నారు. సత్య న్యూస్తో ఆమె మాట్లాడుతూ ప్రజలు స్వైన్ ఫ్లూకి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చని అన్నారు. దీర్ఘకాలికంగా 3 రోజుల పాటు జలుబు, దగ్గు ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలని కోరారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వైన్ ఫ్లూ గురించి ప్రజలలో భయాందోళనలు తగ్గించేందుకు కరపత్రాలు, ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్వైన్ ఫ్లూ అనేది మనకి ఒక 10 days బ్యాక్ ఒక జేపంగళూరులో ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యి సంఘమిత్రాలు అదే ఫస్ట్ నోటీస్ చేసింది. అది కూడా మన దగ్గర మనం అవ్వలేదు, అది మన దగ్గర నోటీస్ అవ్వలేదు, అది చెన్నైలో అయిందనమాట. చెన్నైలో డయాగ్నోస్ చేశారు, టెస్ట్ ఐపీఎంలో చేయలేదు, గాంధీకి తరలించేటప్పుడు చనిపోయారు. నెక్స్ట్ ఇంకొక కేసు మొలకల పద్మ అని సూరాయపాలెము, ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉండంగానే వచ్చింది, అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంది, తగ్గిపోయింది. అక్కడ ఆమెతో పాటు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు, పంపించారు. షీఈస్ క్వైట్ వెల్ నౌ. అనదర్ కేసెస్ మొన్న మనకి రీసెంట్గా 4 days బ్యాక్ ఈ శివకుమార్ని అడ్మిట్ చేశారు, అది సింగరాయకొండ. ఆ పేషెంట్కి కూడా మనం మనం పంపించాము కానీ ఇంకా మనకి రిపోర్ట్ రాలేదు. దానికైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసాము. మేము చేసేవి ఏమిటంటే ఎవరెవరు కాంటాక్ట్స్ ఉన్నారో
వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ట్యాబ్లెట్స్, ప్రొఫిలాక్టిక్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాము. తర్వాత ఆ ఏరియాస్లో ఫీవర్ సర్వే అంటే మినిమం 7 days ఉంటుంది అనమాట ఇన్ఫెక్టివిటీ. ఆ 7 daysలో పేషెంట్స్ వచ్చేస్తే దాని అంటే ఒకవేళ రియల్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్వైన్ ఫ్లూ ఆ 7 daysలో అయిపోతుంది డయాగ్నోసిస్. అంటే ఇంకొకళ్ళు కూడా రావాలన్నమాట, ఇంకా 2-3 కూడా ఒకవేళ ట్రాన్స్మిషన్ ఉంటే గనక. అందుకని 7 days చేస్తున్నాము. తర్వాత ఐఈసీ ప్యాంప్లెట్స్ వేయించానండి. ప్యాంప్లెట్స్ అన్ని చోట్ల పంచుతున్నాము. జాగ్రత్తలు, ఫీవరు, జలుబు, దగ్గు వచ్చిన చిన్నపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వ్యాధిగ్రస్తులు, బ్రాంకియల్ ఆస్తమా పేషెంట్స్, అలాంటి వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది చెప్తున్నాను. మీ ద్వారా కూడా మీరందరూ కూడా ఇది ప్రచారం చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు ఉన్న వాళ్ళు పిల్లలైతే స్కూల్స్ పంపించకుండా ఉండాలి 1 వారం వరకు. జలుబు, దగ్గు అలాంటి పిల్లలకి మాస్కులు ధరించవచ్చు. తర్వాత కర్చీఫ్ కానీ ఏదైనా దగ్గుతునేటప్పుడు అడ్డు పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళైనా పెళ్ళిళ్ళకి వాటిల్లో పెద్ద పెద్ద మాబ్ ఉన్న వైపు దగ్గు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. ఇదంతా 1 weekలో సెటిల్ అయిపోతుంది అనమాట. ఏమైనా ప్రాబ్లం ఉంటే గనక ఇట్ విల్ ఇంక్రీస్డ్ ఆర్ ఇట్ విల్ డిక్రీస్డ్. నార్మల్ జలుబు దగ్గంటే డిక్రీజ్ అయిపోతుంది. కొంచెం ఒకవేళ ఇదే స్వైన్ ఫ్లూ అయితే కనుక ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అది తగ్గదు అనమాట. కరెక్ట్ దాని డ్రగ్ పడేంత వరకు తగ్గదు. స్కూల్లో వచ్చే పిల్లల్లో జలుబు, దగ్గు ఉన్న వాళ్ళని రానివ్వకుండా చేయండి. స్కూల్ ఇంట్లో ఐసోలేషన్లో ఉంచండి. అంతేగాని మిగతా పిల్లలందరికీ మాస్కులు ఇవ్వనవసరం లేదు. ఆ బేబీస్ మాస్కులు ధరించి ఇంట్లో ఉంటే చాలు. అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాము. జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది కలెక్టర్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేకించి జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచి రాష్ట్రపతి అవార్డు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పిడిగారు సార్ మేడం కాపులను బీసీల్లో చేర్చేందుకు కాపు సంఘాలన్నీ సంఘటితం కావాలని కాపు సంఘం నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఫిబ్రవరి 8వ తేదీ ఒంగోలులోని మినీ స్టేడియంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన ఆమంచి స్వాములు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. కాపు కళ్యాణ మండపంలో కాపు కళ్యాణ మండపం అధ్యక్షులు బతిన నరసింహారావు, నాగిశెట్టి బ్రహ్మయ్య, తోటపల్లి రంగారావు, బేతంశెట్టి కృష్ణమూర్తి, ఆరిగ ప్రతాప్, ఆరిగ చలమయ్య, వరద నాగేశ్వరరావు, మద్దుల నరసింహారావు, కోకిరల సంజీవరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్వర్యంలో గతంలో పనిచేయమని చెప్పి కోరారు ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్గా. ఆ టైంలో నాకు అనివార్య కారణాల వల్ల నాకు కుదరలేదు. మా తమ్ముడు 2వసారి ఎలక్షన్లో గెలిచిన తర్వాత మా పిల్లల బాధ్యత తీర్చుకొని, అంటే నాకు పిల్లలు ఉన్నారు, పెళ్లి అయిన పిల్లలు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాను. మా తమ్ముడిని 2వసారి ఎమ్మెల్యేగా చేయాలనుకున్నాను. అంటే నా పాత్ర, నా వల్లైన కృషి, ఆ కాన్సెప్ట్తో అంటే ఇండిపెండెంట్గా వేయాల్సి వచ్చింది. ఆ కారణం వల్ల ఎక్కువ కష్టపడి అక్కడ ఆ ప్రోగ్రాం అయిన తర్వాత నా కులం తరపుగా నేను పోరాడి, అంటే నేను పోరాటం అంటే మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో రకాలుగా పోరాడిన వాళ్ళు. దాంట్లో కొన్ని సత్ఫలితాలు లేవు. దాని కారణంగా వెంకటేశ్వర గారి మధ్యలో పిలిచి నాకు స్టేట్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండమన్నారు. అట్లా కాదు సార్, నేను మా జిల్లాలో మా కులస్తులందరినీ, మా కుల పెద్దలందరినీ కూడా కలుపుకొని మా జిల్లాని ఆదర్శంగా తీసుకొని ఆ జిల్లా ఆదర్శాన్నే తర్వాత స్టేటులో ఉన్న 13 జిల్లాల్లో
టార్గెట్ పెట్టి చేసే విధంగా ఒక విప్లవాత్మకంగా చేయాలనే ఆలోచన నాకుంది. కాబట్టి దాన్ని ఏదన్నా ఆలోచించండి అంటే అయితే మీరు ఏమంటే అంతకుముందు మన సంజయ్ కుమార్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన నేను ఇద్దరం కలిసి ఇంకా మన కులస్తుల్లో రిటైర్డ్ అయిన డిఎస్పీ స్థాయి, ఎస్పీ స్థాయి వాళ్ళు ఉన్నారు, ఎంఆర్ఓలు, ఆర్డీఓ స్థాయి గల వాళ్ళు ఉన్నారు, ఇంకా తక్కిన ఇతర అధికారాల్లో ఉండి రిటైర్డ్ అయ్యి మన కులం కోసం తప్పనగా పోరాడాలనే చాలా వ్యక్తులు నేను గమనించాను. అదేవిధంగా మనకు జనరేటర్ నిమిత్తం ఆయన వితరణ ఇవ్వడం అనేది చాలా గొప్పగా భావిస్తూ అందరూ ఒకసారి ఆయనకి అభినందనలు చెప్పాలి. గతంలో కూడా స్వాములు గారితో కలిసి మేము ఒక సంవత్సరం పాటు ప్రకాశం జిల్లాలోని అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో తిరిగాము. మన అంతకుముందు డిఎస్పీ పృథ్వీనారాయణ గారు ఉండేవాళ్ళు. పృథ్వీనారాయణ గారు కానివ్వండి, మన విశ్వనాథ్ వెంకన్న, కందుకూరు బాబు, నేను, తర్వాత స్వాములు గారు ప్రతి కార్యక్రమానికి ఆయనే ముందుండి నేనున్నా మీరు రండి, పదం రండి అని చెప్పి అన్ని చోట్ల చేశాము. చీరాల్లో 50,000 మందితోటి భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళ చేంబుర్తులు పెట్టాము. అన్ని చోట్ల కూడా ఇంత చైతన్యవంతంగా తిరిగిన దాంట్లోకి ఆయన ఆ రోజు ఆయన పాత్ర నేను చూశాను. ఆయన చాలా పట్టుదలగిన వ్యక్తి, చాలా మంచి. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటకోత్సవాలలో ప్రదర్శిస్తున్న నాటకాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీ సీతారామాంజనేయ కోలాట భజన మండలి వారు ప్రదర్శించిన కోలాటం అలరించగా, అనంతరం ప్రదర్శించిన బబ్రు వాహన పద్యనాటకం, జీవనయానం నాటికలు ఆలోచింపచేశాయి.
సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే పోలీసు వ్యవస్థని పటిష్టపరిచేందుకు చర్యలు చేపడతా గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ వెల్లడి. వైద్యశాలలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం మంజూరైన నిధులను సక్రమంగా వినియోగించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆదేశం. స్వైన్ ఫ్లూ గురించి ఆందోళన చెందవద్దు, ప్రజలకు భరోసా ఇచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్. సత్య న్యూస్లో నేటి మాట. నీచులే ఇతరులను అవహేళన చేస్తారు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.